ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నవమాసాలు మోసి కని పెంచి కొడుకు ఎదిగిన తర్వాత, అంటే అన్ని రకాల సౌకర్యాలు వెసులుబాటు కల్పించిన తర్వాత కన్న కొడుకు ఇంటి నుండి తరిమేస్తే అలాంటి వృద్ధ దంపతులు కావచ్చు, అదేవిధంగా ఎంతోమంది అనాథ మహిళలు కావచ్చు, అనాథ వృద్ధులు, ఎంతోమంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తుంది స్పందన యువసేన స్వచ్ఛంద సేవ సంస్థ. గత 3 సంవత్సరాల కింద మంచికట్ల శ్రీనివాస్, ఒక ఆర్ఐపి డాక్టర్, దీన్ని ఏర్పాటు చేశాడు. ఎంతో మంది వృద్ధులు బయట తనకు కనిపిస్తారు, అంటే నిరాశ్రయులుగా, ఎంతోమంది అనాథలుగా మారి బయట భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. అలాంటి వారిని చీరదీస్తూ హక్కున చేర్చుకుంటుంది ఈ స్పందన వృద్ధాశ్రమం. ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేయడం జరిగింది, ఎందుకు స్టార్ట్ చేశారు విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎంతమంది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎంతమంది వృద్ధ దంపతులు ఉన్నారు, వారు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మంచిగా శ్రీనివాస్ అనే వ్యక్తి వృద్ధులు అండ్ అదేవిధంగా అనాథ పిల్లల ఈ ఆశ్రమాన్ని కారణాలు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కదా. కరీంనగర్ నుండి జగిత్యాలకు వెళ్లే రూట్ లో కొత్తపల్లి దాటిన తర్వాత దేశరాజపల్లి ఊరికి వెళ్లే క్రమంలో కమాన్ ఉంటుంది, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుంది స్పందన అనాథల ఆశ్రమం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా విశాలమైన ప్రాంతంలో దీన్ని నిర్మించడం జరిగింది. అంటే ఎలాంటి మనకు సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం కూడా మంచి విశాలమైన ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. చాలా మంది కూడా మహిళలు, పురుషులు, వృద్ధులు ఇక్కడ వచ్చి చాలా మంది కూడా ఇక్కడ ఉంటున్నారు. సంబంధించినటువంటి సౌకర్యాలను పూర్తిగా కూడా ఆర్ఎంపీ బొమ్మకల్కు చెందినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ మంచికట్ల శ్రీనివాస్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఉదయం టిఫిన్ నుండి అదేవిధంగా మధ్యాహ్నం ఈవినింగ్ టైంలో 3 పూటల వాళ్ళకి ఆహారం పెడుతూ, తన సొంత ఖర్చుతో ఆహారం పెడుతూ తను ఎంతో మంది ఇక్కడ చూసుకుంటున్నాడు. సో వారి మాటలు విందాం. ఎందుకు ఇక్కడ చాలా మంది ఎందుకు వచ్చారు మహిళలు ఈ అనాథాశ్రమానికి రావడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలా చూసుకుంటున్నాడు అన్న విషయాన్ని, అన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం రండి. నేను ప్రస్తుతం స్పందన అనాథ ఆశ్రమం లోపలికి వచ్చాను. ఇక్కడ మీరు చూసుకుంటే విజువల్స్ లో 20 మందికి పైగా అనాథలను ఈ స్పందన ఆశ్రమం అనేది హక్కున చేర్చుకొని వారి బాగోలు చూసుకుంటుంది. గత 3 ఏళ్ళుగా కూడా మంచిగట్ల శ్రీనివాస్ అతను ఎక్కడ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాదు, చుట్టుపక్కల ఎక్కడ కూడా తనకు ఫోన్ వచ్చినా కూడా అక్కడ స్వయంగా తానే వెళ్ళి అతను వెహికల్ తో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ చాలా మంది కూడా చూసుకుంటున్నాడు. ఒకసారి ఇక్కడ వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎలాంటి కారణాల వల్ల వచ్చారని వాళ్ళని అడిగి ఇక్కడ ఆశ్రమం బాగోలు ఎలా చూసుకున్న విషయాన్ని కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ కొంతమంది అనాథ వృద్ధులు ఉన్నారు, మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు, నీ పేరు ఏం పేరు? సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి, ఎక్కడ మీది, ఏ ఊరు? మాది వావిలాల జమ్మికుంటది దగ్గర. మరి ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు? ఇక్కడికి నేను 3 సంవత్సరాలు అవుతాను. 3 సంవత్సరాలు అవుతుందా? అట్లా సివిల్ హాస్పిటల్ జైలు చేసిండ్రు, పానం మంచిగా లేకుంటే. ఇప్పుడు కొంచెం మంచిగా అయింది. మంచిగా అయిందా? అన్నం అయితే మంచిగా, ఎలాంటి ఇబ్బంది లేదు.
మరి ఇక్కడ ఇంత మందికి ఎవరు లేరు అంటున్నావు, ఇక్కడ 20 మంది దాకా ఉన్నారు, అందరూ దోస్తులు అయ్యారా మరి నీకు? అందరు దోస్తులే, కలిసి మెలిసి ఉంటాం. ఏదో మాట అనుకుంటాం, మళ్ళా కలిసి అప్పుడు ఉంటాం. మన జోకులా? ఇప్పుడు నీకైతే లోపలైతే ఏం లేదు, నాకు ఎవరు లేరు అనే భావన అయితే ఏం లేదు ఇప్పుడు ఇంత మంది చూసినా? ఏమీ లేదు, నాకు ఏం బాధ లేదు. లేదు. నీ పేరు ఏం పేరు? దామోదర్ రెడ్డి, ఏ ఊరు మీది? ఆర్నకొండ. ఆర్నకొండ. చొప్పదండి దగ్గర. సొప్పదండి ఆవాల. ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? నేను ఆగస్టు 2 తారీఖు, 10 ఆగస్టు 2 తారీఖు. మరి నీకు ఎవరు లేరా? నాకు 2 బిడ్డలు ఉన్నారు, కొడుకులు లేరు. కొడుకులు ఎవరు లేరు? లేరు. భార్య చచ్చిపోయింది, అన్న చచ్చిపోయిండు, వదిన ఉన్నది, ఇంకో అన్న ఉన్నాడు, కొడుకున్నారు, కానీ ఎవరు పట్టించుకోరు. బిడ్డలు కూడా అన్నం పెట్టవు అన్న వాళ్ళే. పెద్ద బిడ్డ, చిన్న బిడ్డ ఇంటి క్యాప్ నడవరాదు, ఆమె చూసుకుంటాంది. ఇప్పుడు పరిస్థితి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని నేను బయటకు వెళ్ళిన. మరి మీకు అల్లుడు పెద్ద బిడ్డకు అల్లుడు వాడు మెంటలే, వాడు మంచివాడు కాక పిల్లవాడు ఇంజనీర్ చదువు అయిపోయింది, జాబ్ కొరకు చూస్తాడు. పెద్ద ఒక బిడ్డ. అంటే బిడ్డలకు భారం కావద్దని, బాధ పెట్టద్దని ఇక్కడ వచ్చి ఉంటారు మీరు? వాళ్ళని బాధ పెట్టద్దని ఇటు పక్కన వచ్చేది ఇంట్లో ఉన్నా. మరి మేము ఎప్పుడు అనలేదా నాన్న అక్కడ ఉండేందుకు మా దగ్గర, మరి అక్కడ ఉండేందుకు బాబు నువ్వు ఇక్కడ ఉన్నా అని చెప్పి అనలేదు బిడ్డలు? వాళ్ళతో ఇబ్బంది పెట్టద్దని నేను ఇటు వచ్చిన, అంతే, ఏం లేదు. అందుకే వచ్చిన. చెల్ల కొడుకు తీసుకొచ్చి పడగొట్టిపోయిండు, చిన్నమ్మ బిడ్డ కొడుకు తీసుకొచ్చి పడగొట్టిపోయిండు. అప్పుడు పోతాం అక్కడికి చూసేస్తా? పోతా. 15 నెలలకు ఒకసారి పోయి మందులు తెచ్చుకున్నప్పుడు, దవాఖానకు పోయి మందులు తెచ్చుకున్నప్పుడు చూసేస్తా, అంతే. ఏమి మరి ఇక్కడ ఎట్లా చూసుకుంటున్నారు? ఇక్కడ ఎట్లా తీసుకుంటున్నారు? మరి ఫుడ్ ఎట్లా పెడతారు, ఎట్లా చూసుకుంటారు? మంచిగానే పెడతారు, మనకు అవసరం ఉన్నది పెడతారు. ఏదైనా ఇది అద్దు అని అంటే అప్పుడు మంచిగానే పెడతాం. అమ్మ నీ పేరు? నా పేరు బుచ్చమ్మ. ఏ ఊరమ్మ మీది? మా తాండూరు ఐబి, బెల్లంపల్లి అవుతా. బెల్లంపల్లి దగ్గర. బెల్లంపల్లి అవుతా. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మరి? అంత దూరం కల్లా ఎట్లా వచ్చినా మరి? నేనా, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, వచ్చిన. మా బిడ్డ అక్కడ గుంటూరు అవతల ఉంటది, చాలా దూరం, చిన్న బిడ్డ, అందుకని అంత దూరం ఉండలేక ఇక్కడికి వచ్చిన. పొద్దున 7:30కు రాగి జాబిస్తారు, మళ్ళీ 9 గంటలకు టిఫిన్ పెడతారు. మంచిగా ఉన్నది, మందులు ఇస్తారు, ఎవరికి ఏం కావాలనేది. ఇక సబ్బులు మనకు అవసరం ఉండే నూనె అన్ని మీ తీర్లు ఇస్తారు, బట్టలు వండుకోవడానికి అన్నిటికీ. చూసుకుంటాడు మీ సార్? చాలా బాగా చూసుకుంటాడు శ్రీనివాస్ సారు. ఇక్కడ 2 ఉంటారు కదా మిమ్మల్ని చూసుకోవడానికి, వాళ్ళు ఎట్లా చూసుకుంటారు? వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు, తిరుపతి భవాని వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు, మా కొడుకు లాగా, బిడ్డలాగా. వాళ్ళే మొత్తం ఇక్కడ చూసుకున్నారు మిమ్మల్ని పొద్దున మధ్యాహ్నం? కొడుకు చనిపోయాడు, భర్త లేడు, చిన్న అమ్మాయి దూరం ఉంటదని ఇటుకి వచ్చిన. లేరు, నన్ను ఒక్క కొడుకే చచ్చిపోయాడు, 16 ఏళ్ళే చనిపోయాడు, భర్త కూడా చనిపోయాడు. ఇక్కడికి వచ్చిన కాంచి బాగానే ఉన్నా నేను. ఇక్కడైతే ఇబ్బంది లేదు, ఇక్కడ అందరు దోస్తులేరు, అందరు మంచి కుటుంబం లాగా ఉంటున్నాం, సరే రంది లేకుండా ఉంటున్నాం. అయ్యా బాగుంటున్నాం. సార్ కూడా అందరిని మందులు ఇస్తాడు, మంచిగా తిన్నారా ఉన్నారా అని మాట్లాడతారు, రోజు వస్తాడు సార్, మందులు ఇస్తాడు, అన్ని చేస్తాడు, నన్ను అన్ని ఇస్తాడు.
స్పందన అనాథ వృద్ధులాశ్రమం నిర్వాహకుడు ప్రస్తుతం నాతో ఉన్నారు, మంచిగట్ల శ్రీనివాస్ గారు. మీరు చూస్తే ఆల్రెడీ గుర్తుపట్టవచ్చు, గతంలో మనం సుమన్ టీవీలో ఒక వీడియో చేయడం జరిగింది. ఒక ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ లేదని చెప్పేసి ఒక వీడియో చేస్తే దానికి స్పందించినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ గారు దానికి వెంటనే స్పందించి 3 లక్షల పైగా దానికి ఖర్చు భరించి ఆ వాష్రూమ్ కట్టించడం జరిగింది. ఆయన ఈ వృద్ధాశ్రమాన్ని రన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. అన్న ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇంతమందిని మీరు చేరదీసి అందరినీ బాగోలు చూస్తున్నందుకు, అదే విధంగా ఆ రోజు సుమన్ టీవీలో మీరు చూసి టాయిలెట్స్ కట్టినందుకు రెండింటి కూడా ధన్యవాదాలు అన్న. అసలు మీరు ఈ వృద్ధాశ్రమాన్ని రన్ చేయగల కారణం ఏంటి, ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది? అంటే నేను ప్రొఫెషనల్ గా ఆర్ఎంపీ డాక్టర్ని. ఓకే. ఆర్ఎంపీ డాక్టర్ గా గత బొమ్మకల 21 years నుంచి నేను ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నా. ఓకే. నేను బొమ్మకల్కి వచ్చిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ చేసేటప్పుడు ఏంటంటే అప్పుడు ఇట్లా సైకిల్ మీద డోర్ డోర్ తిరిగేవాళ్ళం, ఇంజక్షన్స్ వేయడానికి, టాబ్లెట్స్ చేయడానికి అట్లా. అప్పుడు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ చూస్తే బాధ అనిపించేది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళని ఎవరు పట్టించుకోక బయట పడుకోవడము అంత అట్లా కొన్ని సంఘటనలు చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. యాక్చువల్లీ నేను అప్పుడు అనుకున్నా, అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే నేను కొంచెం డెవలప్ అయితే ఒక అనాథాశ్రమం పెట్టాలి, కొంతమంది అనాథాలకు చేరదీయాలి, నా వంతుగా నేను ఎంతో కొంత సేవ చేయాలని చెప్పేసి అప్పుడు మనసులో ఒక సంకల్పం పెట్టుకున్నా. అది ఇప్పుడు 3 years నుంచి ఇప్పుడు రన్ చేస్తున్నా ఆశ్రమం. ఎలా వస్తుంది రెస్పాన్స్? ఇప్పుడు ఎంత మంది స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంత మంది మొత్తం? మేము ఫస్ట్ ఆశ్రమం ఒకళ్ళు ఇద్దరితో స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఫస్ట్ మాకు లైక్ పోలీస్ వాళ్ళు ఒకరు డ్యామ్ దగ్గర ఎవరు వ్యక్తి ఉన్నారు, ఆయన అసలు ఎవరు లేరు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు జాయిన్ చేసారు. ఇక అప్పటి నుంచి స్టార్ట్. యాక్చువల్ అంటే మేమైతే ఎవరు పేరెంట్స్ ఉన్న వాళ్ళని తీసుకోము, మేము సేవ చేస్తాం. ఇప్పుడు అప్పుడు అట్లా ఒకళ్ళు ఇద్దరు స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఈ మనకు 3 years లో మనకి ఇప్పుడు 25 members మన ఆశ్రమంలో 25 మంది ఉన్నారు. మరి ఖర్చు ఎంత అవుతుంది అన్న, ఎట్లా భరిస్తున్నారు? ఖర్చు మనకు నెలకు ₹1,00,000 వస్తుంది. అంటే ఇప్పుడు ల్యాండ్ కూడా మనది కాదు, మనం లీజ్ కి తీసుకున్నాం కదా, దీనికి రెంట్ ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే మనం కూడా 24 గంటలు ఇక్కడ ఉండలేము, పని చేయాలి కదా. మనం పని చేస్తేనే మనం ఇవన్నీ పనులు చేయొచ్చు కాబట్టి మనకు చూసుకోవడానికి కూడా ఇక్కడ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి అట్లా. మరి ఎలా అన్న, మీరు ఒక ఆర్ఐపీ డాక్టర్ అమౌంట్ వచ్చి, ఆర్ఐపీ డాక్టర్ అంటే ఆరొకర అమౌంట్ వస్తుంటది, ఎలా భరిస్తుంది మరి ఎంత? అవును, అంటే నేను ఫస్ట్ అంటే మేము ఇంతమంది అని అనుకోలేదు, ఒక 10 members వరకు అట్లా సర్వీస్ చేద్దామని అనుకున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇక కొన్ని ఊళ్ళల్లో సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎవరు లేకపోయేసరికి వాళ్ళు తీసుకొచ్చిన కొద్దీ వాళ్ళని చూసుకోవడానికి ఇక మాకు కూడా కానదాని తీయట్లేదు అసలు. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే మనకు బాధ అనిపిస్తుంది, అరే చేయాలి కదా మనం పెట్టుకున్నాం కదా అని. ఇట్లా అంటే ఫస్ట్ మనం పెట్టినప్పుడు అంత బర్డెన్ కాలేదు, ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. మించి ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు అయితే అంతే, ఇప్పుడు అట్లే ఉంది. మరి డొనేషన్స్ ఏమన్నా రావడం అట్లా? డొనేషన్స్ అంటే మనం ఎవరిని అడగలేదు. జనరల్ గా ఎప్పుడైనా బర్త్డేలు అంటే ఎవరైనా మనకు ఫుడ్ పెట్టిస్తారు. మరి ఇప్పుడు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది అవుతున్నారు కదా? అవును. సో మరి ఇప్పుడు అమౌంట్ మీకు బాగా అమౌంట్ ఎక్కువ అవుతున్నది, మించి ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇంత మంది మీరు చేరదీశారు, వీళ్ళు ఎంత మంది పక్కన పెట్టి విడిచిపెట్టి వెళ్ళలేరు. అంటే మనం అడగడం కాదు, ఇలాంటి వాటికి స్వచ్ఛందంగా వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నా. స్వచ్ఛంగా వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే మనం అడిగినా సరే అది మంచి అనిపించేది. సో స్వచ్ఛందంగా వస్తే మాత్రం మీరు స్వీకరిస్తారు? అది ఖచ్చితంగా అంటే స్వీకరిస్తాం. ప్లస్ ఏంటంటే మాకు కూడా వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇంతమంది అనాథాలు చేస్తూ కూడా వాళ్ళు కూడా మంచిగా జరుగుతుంది. అవును. అదే ఎలా ఎంతమంది జిల్లా వ్యాప్తంగా తీసుకొని వచ్చారు, ఎలా అసలు ఎలా సేకరిస్తున్నారు? మన దగ్గర జిల్లా అని కాదు, 4-5 జిల్లాల వాళ్ళు ఉన్నారు. 4-5 జిల్లాలు. ఎందుకంటే కొంతమంది ఎక్కడెక్కడనో వెళ్ళి కొన్ని ఫ్రీ బస్సులు చేయబట్టి కూడా ఇప్పుడు ఇక్కడికి ఏదో రకంగా వస్తారు. వాళ్ళు దారి తప్పి వచ్చేసి ఎక్కడో ఒకటి బస్ స్టాండ్ లో అక్కడ ఇక్కడ ఫుడ్ లేక, లేకపోతే ఎక్కడో పార్కుల కాడ అట్లా పడేసి ఫుడ్ లేక బెడ్ సిక్ అయిపోయి అట్లా ఉంటే పోలీసులు కానివ్వండి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరన్నా అరే ఇక్కడ ఒక ఆశ్రమం ఉందని చెప్పేసి మనకు తెలియపరుస్తారు. మనం తీసుకొచ్చుకుంటాం, మనమే పోయి తీసుకొచ్చి మేమే వెళ్ళి తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి తెలుసుకొని మేము ఫుడ్
పొద్దున ఎవరికి చాయ్ ఇయ్యం, Okay. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జావా ఇస్తాం, హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ ఇస్తాం. ఓకే. ఖచ్చితంగా 9 o'clock వరకు టిఫిన్ ఇస్తాం, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఉంటది, ఓకే. మళ్ళీ ఈవినింగ్ రాత్రి కూడా డిన్నర్ ఉంటది. ఓకే. ఖచ్చితంగా అంటే మళ్ళీ 4 o'clock ఇక కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి టీ తాగిపోతే వేరేలాగా ఉంటది కదా, ఓకే. అందుకని 4 ఖచ్చితంగా టీ ఇస్తాం అందరికి. ఓకే. కావాలంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఉన్న పరిస్థితులలో మనం 25 మెంబర్స్ చూసుకుంటున్నాం, ఓకే. మనకి ఇప్పుడు ప్లేస్ సరిపోతలేదు, రూమ్స్ సరిపోతలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మస్తు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి కూడా రూమ్ లేదు. ఓకే. నేను ఇప్పుడు వాళ్ళకి ఒక రూమ్ కట్టాలి, ఇప్పుడు వీళ్ళకి కూడా ఎందుకంటే కొంచెం కంజెస్టెడ్ గానే ఉంటున్నాం ఇప్పుడైతే. ఓకే. ఒక 2 రూమ్స్ వేస్తే మాత్రం ఆశ్రమం కొంచెం ఫ్రీగా అంటే ఫ్రీగా ఉండగలుగుతాం, అందరం పనిచేసే వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ ఫ్రీగా ఉండగలుగుతాం. ఓకే. ఇది మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ అనాథ వృద్ధులు ఉన్నప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ వివరాలు సేకరించి స్పందన వృద్ధాశ్రమం అనేది హక్కున చేర్చుకుని అన్నట్టుగా మన స్పందన వృద్ధాశ్రమం నిర్వాహకుల తరపున నెలకొంది. మొత్తానికి 3 సంవత్సరాల్లో కూడా ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికీ 2 మొదలైనటువంటి ఈ స్పందన వృద్ధాశ్రమం ప్రస్తుతం 25 మందికి చేరింది. అయితే డొనేషన్ల విషయంలో స్వచ్ఛందంగా వస్తున్నప్పటికీ కూడా అతను ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో ఆయన అనుకున్న కంటే ఎక్కువ మంది రావడంతో కాస్త బర్డెన్ ఎక్కువైంది. ప్రస్తుతం స్తోమతకు మించి ఖర్చు పెడుతున్నాడు. ఎవరైనా దాతలు సహాయం చేసే వాళ్ళు ముందుకు వచ్చినట్టయితే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ నేను యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ నెంబర్ కి మీరు అమౌంట్ పే చేయడం, లేదంటే డైరెక్ట్ వచ్చి కూడా వెలిచాల్లో ఉంటుంది ఈ వృద్ధాశ్రమం, అక్కడికి డైరెక్ట్ వచ్చి కూడా మీరు వీరికి సహాయం చేయవచ్చు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, వెలిచాల నుండి.